మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ సంఘ పక్షంగా శుభాలను తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ ఆదివారపు సాయంకాల ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మనమందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. తల వంచుదాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి సమస్తమైన ఈవుల చేత నీ బిడ్డలుగా మమ్మల్ని మీరు దర్శిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో ఈ విధమైనటువంటి సహవాసం, ఈ విధముగా కలిసి ధ్యానించేటువంటి కృప మీరు ప్రసాదిస్తున్నందుకే వందనాలు. ఎవరెవరు వారి గృహాల్లో చేరి కుటుంబ సమేతంగా ఇండివిజువల్గా వారి వర్క్ ప్లేస్లో నాయన ఈ వాక్యాలను ధ్యానం చేస్తున్నారో వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. ఈ ఆరాధన అనంతరము కూడా ఇంకా నెట్లో ఈ వాక్యాలను ఈ యొక్క ఆరాధనను చూసేటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మీరు మలచండి. నీ నామము మాత్రం హెచ్చింపబడడానికి, మహిమపరచబడడానికి కృపను అనుగ్రహించమని, ప్రతి డిస్టర్బెన్స్ని మీరు గద్దించమని యేసు క్రీస్తు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్థానిక యవనస్తులు కొన్ని కీర్తనలు పాడి దేవుని మహింపరచాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 694వ కీర్తన మనందరం కలిసి పాడు. కీర్తన పుస్తకం నుండి 694వ కీర్తన 1, 2, 4, 6 చరణాలు కలిసి పాడు. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపబలే కాచి, దీవారాత్రములు కంటి పాపబలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపతో బలపరచితివి, కృషించిపోనీయక కృపతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు వేసితివి
విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాంతము హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాంతము హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 453వ కీర్తన మనందరం కలిసి పాడు. కీర్తన పుస్తకం నుండి 453వ కీర్తన మనందరం కలిసి పాడు. సంపూర్ణ జీవము సంపత్తి నీకుగా, సంతాప్తముందుచు చాబును బొందితి, నీకై చాబును బొందితి, నాకేమి చేతువు. నీకై చాబును బొందితి, నాకేమి చేతువు. నిమ్మైన రాజ్యము నీ బొందులాగునా, నా నేత్రు కాచుచు నా ప్రాణమిచ్చితి, నా ప్రాణమిచ్చి ప్రోచితి, నాకేమిచ్చితివి. నా ప్రాణమిచ్చి ప్రోచితి, నాకేమిచ్చితివి. నా తండ్రి ఇంటిని నా సింహాసనమిన్, నా గారవంబును నా బెల్లమానితి, నా బెల్లమాని బాచితి, నీవేమిచ్చేదవు. నా బెల్లమాని బాచితి, నీవేమిచ్చేదవు. చెప్పరాని బాధలన్ పొందుచు సిల్వపై చిందితి రక్తము, చిల్బున బ్రోవను. చింతాలని కయ్యోచితి,
చింతాలను తుబా చింతాలని కయ్యోచితి చింతాలను తుబా నిక్షామపానమున్ రక్షణ మార్గమున్ అక్షయ భాగ్యమున్ ఆశించితే చితి నీకై రక్షణ తెచ్చితి నాకేమీ తుగు నీకై రక్షణ తెచ్చితి నాకేమీ తుగు. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుకుందాము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి 4 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునికి చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవుడి వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దైవ సహాయం కొరకైనటువంటి చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి నీకు స్తోత్రాలు. నీ ప్రశస్త లేఖనాల ద్వారా మా జీవిత స్థితిగతులను మీరు అడ్రస్ చేసేటువంటి దేవుడు అయి ఉన్నందుకే నీకు వందనాలు. నీ వాక్కులను మేము వ్యక్తిగతంగా స్వీకరించడానికి సహాయతను అనుగ్రహించండి. ఓ దేవా, నీ వాక్కులను మేము వింటూ ఉన్నప్పుడు దైవభక్తి కలిగి భయభక్తులతో ఆలకించడానికి సహాయం చేయండి. నీ సేవకుడు నీ సిలువు చాటును మరుగుపరచు. తాళక బోర ఊదినట్లు సత్యాన్ని స్పష్టంగా ధైర్యంగా ప్రకటించే కృపనివ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఏలియా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. అతడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని ఆహాబు అనేటువంటి ఒక దుష్టుడైన రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈ దుష్టుని వెనకతల అతని భార్య ఉన్నది. ఆమె బహుదుష్టురాలు. ఆమె దేవుని ప్రజలను, దేశాన్నే తప్పుదోవను పట్టించింది. వాళ్ళ యొక్క దేశం నుండి, వాళ్ళ అమ్మగారి దేశం నుండి బయలు ప్రవక్తలను 400 మందికి పైన, 450 మంది, ఇంకా అషేరాదేవికి సంబంధించిన వీళ్ళందరినీ పోగు చేసి ఇశ్రాయేలు దేశాన్ని ఒక విధంగా ఏంటంటే జయించడం ప్రారంభించింది. ప్రజలందరూ కూడా వారి అవసరతల కొరకు ఇంకో విధంగా ఈ ద్వంద్వ ప్రమాణాలతో దేవుని బిడ్డలుగా జీవించుట అనేది బహు పనికిమాలిన విధానంలో జీవించడం ప్రారంభించారు. ఏలియా అనేటువంటి ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు తన ప్రజలను ఆయన వైపు త్రిప్పడానికి. ఆయన ఇతన్ని వాడుకున్నాడు. ఏలియా చాలా ఉత్కంఠ పరిస్థితులలో 3.5 సంవత్సరములు దేవుడు మాత్రమే పంపినటువంటి కరువు. ఆ కరువును ఏ బయలుదేవత ప్రవక్త కూడా ఛేదించలేకపోయారు. ఆ వర్షం రప్పించలేకపోయారు, మంచును రప్పించలేకపోయారు. కనుక అది దేవుడే దేవుని లేఖనానుసారంగా తీసుకుని వచ్చాడని అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఆ తదుపరి కర్మేలు అనేటువంటి పర్వతంపై
ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క మహిమ మేనిఫెస్ట్ అయింది, ప్రత్యక్షమైంది. ఏలియా గారు ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి పశువును, రాళ్లను, బుగ్గిని మొత్తం అంతా కూడా కాల్చేసింది. ఆ తదుపరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలందరినీ, లేకపోతే ఈ బయలుదేవత ప్రవక్తలను ఇతడు చంపినాడు. ఆ తర్వాత అతడు ప్రార్థించగా మోపైన వాన కురిసినది. అప్పుడు ప్రవక్త గారు చెప్పినట్లుగా రాజుగారు తన యొక్క స్వగృహానికి ఇజ్రాయేలుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ రథం మీద దేవుని యొక్క శక్తి ఏలియా మీదకి వచ్చింది. అతడు నడుము కట్టుకుని ఈ రథం కంటే ముందుగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు ఇజ్రాయేల్ గుమ్మం దగ్గరికి. రాత్రి ఆహాబు గారి ఇంటికి వెళ్ళారు. తడిచిన బట్టలు, చెప్పులు తీస్తున్నాడు. ఇంతలోకి అతని భార్య యెజబెల్ వచ్చింది. ఏంటి సంగతి అని అడిగినది. ఇతను చెప్పినాడు. చెప్తూ నీ ప్రవక్తలందరూ చచ్చినారు అని మొత్తానికి అతను ధైర్యంగా చెప్పాడో, పిరికిగా చెప్పాడో, ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ ఈ యెజబెలుకు మహా కోపం వచ్చింది. అప్పుడు ఒక దూతను పంపించి ఏలియాకి వర్తమానం పంపించింది, రేపు ఈ సమయానికి నేను చంపేస్తాను అని. ఈమె నిజానికి ఒక చంపివాడిని పంపించి చంపేయచ్చు కదా, ఒక దూతను పంపి మళ్ళీ వర్తమానం పంపడం ఎందుకు? కానీ ఏంటంటే ఈమె పోటాపోటీగా ఏ విధంగా కర్మేలు పర్వతంపై అందరి ఎదుట ఇతడు చేసినాడో, ఈమె అందరిలోనే ఒకవేళ చెయ్యాలి, లేకపోతే ఏదో సాధించాలి అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆమె యొక్క వ్యక్తిత్వం తెలిసినటువంటి ఏలియా, ఆమె దుష్టత్వం తెలిసినటువంటి ఏలియా, ఆమె అనుకున్నది ఖచ్చితంగా సాధించేటువంటి దుష్టురాలు, ఆమె దేశాన్నే తప్పుదోవ పట్టింది, అవన్నీ కూడా ఎరిగినటువంటి ఏలియా పారిపోవడం ప్రారంభించాడు. అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకైపోయి యోధా దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ యోధా దేశాన్ని దాటేశాడు. ఇజ్రాయేల్ నుండి బెయేర్షెబా అరణ్యంలోనికి, సేనాయి అరణ్యంలోనికి పారిపోయినాడు. 100 మైళ్ళు దూరం పారిపోయాడు. భోజనం సరిగ్గా లేదు, సరైనటువంటి నిద్ర లేదు, అలసటతో ఉన్న వ్యక్తి అంత దూరం పారిపోయాడు. ఇతనితో పాటు ఇతని పనివాడు పారిపోవాల్సి వచ్చింది ఈయనతోటి. ఆ తర్వాత ఇతను అక్కడ ఉంచి ఇతడు ఒక దిన ప్రయాణము లోపలికి వెళ్ళాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఆ అరణ్యం ఎవరికి కాని స్థలం అది. చాలా ఏ చెట్టు ఉండదు, పుట్ట ఉండదు, ఏ ఉండదు, సేనాయి అరణ్యం. సో ఏవో చిన్న చిన్న చెట్లు లాంటి అక్కడక్కడ ఉంటాయి. ఒక బదరీ వృక్షం కింద, అంటే చీపురు చెట్టు అంటాం మనం భాషలో చెప్పాలి అంటే, పెద్ద నీడేమీ రాదు, 12 అడుగులు ఎత్తు పెరుగుతుంది, కానీ నీడేమి ఉండదు కదా. ఆ చెట్టు కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, చూడండి 4వ వచనమును నేను చదువుతున్నాను. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు. 4వసారి ప్రార్థన చేస్తున్నట్లుగా వ్రాయబడింది. నిజానికి ఇంకా అనేక మార్లు చేసినాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు మరణించినటువంటి, ముమ్మారు ప్రార్థించినప్పుడు మరణించినటువంటి బాలుడు లేచినాడు. అప్పటి వరకు ఎవరు చనిపోయిన వారు లేపబడలేదు. ఇంపాసిబుల్ ప్రేయర్స్ని చేసినటువంటి ప్రవక్త ఈయన. ఇతడు ప్రార్థన చేయుచుండగా దేవుడే ఆటంకపరిచి సమాధానం ఇచ్చాడు. ఆయన ఆన్సర్ ఇవ్వడానికి ఉండబట్టలేనటువంటి ప్రార్థన చేసినటువంటి ప్రవక్త ఏలియా. ఇతడు బహు దీనుడై మరిగేటువంటి ప్రార్థన, ఆసక్తితో చేసినటువంటి ప్రార్థనకు ఆకాశం మూయబడ్డమే మాత్రం కాకుండా తిరిగి వర్షించెను, భూమి తన ఫలమిచ్చెను. ఇప్పుడు మరలా అరణ్యములో బదరీ వృక్షము క్రింద ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడో దేవుని ఎరుగని ప్రాంతంలో, ఓ మారుమూల ప్రాంతంలో, సారెపతిలో, మేడగదిలో ప్రార్థన చేసినాడు. సేనాయి కర్మేలు పర్వతంపై ప్రార్థించినాడు. ఇప్పుడు ఈ యొక్క సేనాయి అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. బదరీ వృక్షము క్రింద ప్రార్థన, చాలా ఉన్నతమైన ప్రార్థన. ఏది? ఇతడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నాడు?
నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదేం ప్రార్థన ఇది? పిరికివాడిగా పారిపోతూ ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. అతను చేస్తున్న ప్రార్థన ఏంటో అతనికి అర్థం కావడం లేదని మనం అనుకోవచ్చు. కానీ థ్యాంక్ గాడ్, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ని బట్టి మనం నిజంగా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వనటువంటి ఆ సమయాలను బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లించాలి. మనం ఎంత ఫూలిష్గా ప్రార్థన చేస్తాం. కొన్ని మార్లు దేవుడు జవాబు ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏలియా గారికి సరే అయితే నా భక్తుడు ప్రార్థన చేస్తున్న ప్రాణం తీసుకున్నాడు అనుకోండి. ఇతడు మరణాపేక్ష గలవాడే ప్రార్థన చేస్తున్నాడు, అలసిన వాడే ప్రార్థన చేస్తున్నాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఏలియా. కానీ ఇతని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకు అంటే చాలా పుస్తకాలు వేరే విధంగా దాన్ని డీల్ చేసినప్పటికీ మనము ఆ ప్రార్థనను చాలా జాగ్రత్తగా చూస్తే అద్భుతమైన విషయము మనకి కనిపిస్తుంది. ఇతడు 3 విషయాలు ప్రార్థన చేస్తున్నాడు యెహోవా దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. అంటే దాని అర్థం ఏంటి? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నిజానికి అంటే ఇతని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? నా పితరులు అనేక మంది చేయలేని గొప్ప కార్యాన్ని నేను చెయ్యాలి, దేవుని కొరకు మరగాలి, దేవుని కొరకు కరగాలి, దేవుని కొరకు ఏదో సాధించాలి అని వచ్చాడు. చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఆయన ఈ సేవలో ఉన్నాడు. మొత్తం దేశాన్ని ప్రక్షాళన చేయాలి, దేశాన్ని ఉజ్జీవ జ్వాలల చేత నింపాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి వారు అందరికంటే, మోషే కంటే, ఇంకోల కంటే, దావీదు కంటే వారందరినీ మించి గొప్ప పరిచర్య చేయాలి అనేటువంటి ఆ ఆశ చేత, ఆసక్తి చేత, ఆ జీల్ చేత నింపబడినటువంటి వాడు ఏలియా. ఒక్కసారిగా ఏమంటున్నాడు? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను. ఎందుకు ఆ కంక్లూజన్కి వచ్చాడు? ఇంకా తర్వాత ఏమంటున్నాడు? రెండో స్టేట్మెంట్, ఎంత మట్టుకు చాలును. చాలు, ఇప్పుడు వరకు చేసింది చాలు, నీకు ఎంతకు మించి అవసరం లేదు, ఎంత మట్టుకు చాలును. ఇక మూడో స్టేట్మెంట్ ఇంకా ఘోరం. ఏది? నా ప్రాణమును తీసుకొను. అంటే నేను ఇంక చేయను, ఈ పని కాకుండా ఇంకో పని చేయొచ్చు కదా, ఎనానిమస్గా నేను ఇంకోటి ఏదో ఏ పొలం పని చేసుకోవడం, వ్యాపారం పని చేసుకోవడం చేయొచ్చు కదా, ఇక నన్ను చంపే చాలు. ఎందుకంటే నేను జీవించిన జీవితము ఒకే ఒకటి అనుకున్నాను, ఆ జలసిగా నేను జీవించాను. ఆ క్రింద వచనాల్లో తర్వాత అంటాడు, యెహోవా కొరకు మహారోషము గలవాడనై ఉన్నాను అన్నాడు. యెహోవా కొరకు మహారోషము కలిగి చేసిన పని చాలు, నేను ఇంకో పని చేయను, చాలు, నేను ఇంకో పనికి కూడా చేయాలన్న ఆశ నాకు లేదు, నా ప్రాణమును తీసుకోను, వేరే పని నాకొద్దు, నేను అనుకున్నది చేశాను చాలు, ఇంకా ఏదో చెయ్యాలనుకున్నాను, ఇదిగో యెజబెల్ వచ్చింది, ఆమె ఎదుట నేను నిలవలేను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో చేద్దాము అనుకున్నటువంటి ఎత్తులు, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థనలతో, ఇంకా అనేకమైనటువంటి సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్, ఇంకొకటి చేయడం ద్వారా అనేక మందికి క్రీస్తు వెలుగును చూపించాలనే ఆశతో బయలుదేరినటువంటి వ్యక్తులు, ఎదురుగా భయంకరమైనటువంటి ఆ పొలిటికల్ స్ట్రాటజీస్ రివర్స్లో వచ్చినప్పుడు, లంచాలు, వేటాడబడుతున్నటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నీ ఎదురుగా నిలబడినప్పుడు నిరాశకు లోనై, నిస్పృహలకు లోనై, కృంగుదలకు లోనై, అదే ఆలోచనలు కలిగి స్వీయ జాలి చేత గివప్ చేసేద్దాం, చాలు అని ఆ పనులు వదిలేస్తూ ఉన్నటువంటి వారు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, ఏలియా మాత్రమే కాదు, మన దేశంలో అనేక మంది మంచివారు, మన దేశంలో అనేక మంది, ఎంతో మంది యవనస్సులు దేశం కొరకు ఏదో ఉద్ధరిద్దాం, ఏదో చేద్దాం, చక్కబరుద్దామని పాలిటిక్స్లోకి వచ్చేటువంటి వారు,
గొప్ప చదువులు చదివి ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా వచ్చినటువంటి వారు, ఇంకా మంచి మంచి ర్యాంక్స్లో ఉన్నటువంటి వారు, అనేక మంది ఇంకా క్రింది లెవెల్లో, ఇంకా అన్ని లెవెల్స్లోనూ పని చేయడానికి వచ్చినటువంటి వారు ఈ రోజున కాంప్రమైజ్డ్ ద్వారంలోనికి వచ్చేసి, లేకపోతే వారి పనిని వదిలివేసి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, ఇంకో మాటలో చెప్పాలి అంటే దీని అంతటినీ ఒక విధంగా ఏమనొచ్చు అంటే ఇంకా గివప్ చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు అవసరం లేదు అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఫ్రస్ట్రేషన్కి లోనైనప్పుడు అది క్రీస్తు పరిచర్య కావచ్చు, సామాజిక పరిచర్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫ్రస్ట్రేషన్స్ అనేవి వస్తాయి. నువ్వు దేని కొరకు నీ హృదయాన్ని పూర్తిగా దాని మీద పెట్టావో ఆ పనిలోనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నిన్నెవరో కిలికే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక పాచి మాట మాట్లాడడం ద్వారా ఒక్కసారిగా ఎందుకు వచ్చింది, ఎందుకు నేను ఈ కుటుంబం కొరకు కష్టపడుతున్నాను, ఎందుకు నేను ఈ ఊరి కొరకు కష్టపడుతున్నాను, ఈ వీధి కొరకు కష్టపడుతున్నాను, ఈ ఆఫీస్ కొరకు కష్టపడుతున్నానని ఫ్రస్ట్రేషన్లో ఇంత మట్టుకు చాలును. నీ జీల్ని వెంటనే డౌన్కి, ఎంతో ఉన్నతమైన శిఖరాగ్రాల్లో ఉన్నటువంటి ఏరియా ఒక్కసారిగా మరణాటికి అధపాతాళంలో పడిపోయాడు. ఎదురుగా వస్తున్న సమస్య యెజెబెల్ ఎవ్వరూ సాధించలేరు, ఆహాబు సైతం సాధించలేరు. అది ఏలియాకు తెలుసు. 450 మంది ప్రవక్తలను ఎగతాళి చేశాడండి ఎదురుగా నుంచుని. వాళ్ళకి సైనికులు ఉన్నారు ఇంకా ప్రొటెక్షన్కి. వాళ్ళని ఎగతాళి చేసినాడు. ఇతడు ఒక స్త్రీ ఎదుట, ఒక రాజుగారు కూడా కాదు, ఆమె ఎదుట ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆమె ఏం చేయాలనుకున్నది చేస్తుంది. మనం ఏమాత్రం ఛేదించలేము అనుకున్నటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో చాలా మంది ఫ్రస్ట్రేషన్కి గురవుతాం. ఆ చేయాలనుకున్నటువంటి పనిని, మనం చాలా జలస్గా మొదలెట్టిన పనిని వదిలివేసి ఇక చాలు అనేటువంటి చాలా భయంకరమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మరొక 2 వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తే అసలు సత్యం ఏంటో అర్థమవుతుంది. మోషే అనేటువంటి గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఒక నేషన్గా మార్చి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి దేవుని మహాశక్తి చేత ఆ సీనాయి అరణ్యం గుండా, ఇప్పుడు ఏలియా గారు ప్రార్థన చేస్తున్నటువంటి అరణ్యము గుండా తీసుకుని వెళ్ళాడు. ఇదే అరణ్యములో ఇది ఏలియా గారు ఇంత మట్టుకు నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొను అని ప్రార్థన చేసినటువంటి అదే ఏరియాలో మోషే గారు ఒకానొక దినాన ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్కే లోనైనాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. వాళ్ళు మాంసం అడిగారు. మన్నాను దేవుడు కురిపించాడు. ఆశ్చర్యంగా దేవదూతల భోజనం ఆకాశం నుండి కురిచింది చుట్టూ. వారు అదంతా చూసి అది తిన్నారు. చూడండి 11వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారంపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషేనడు. మన్నా వస్తే ఏడుతున్నారేంటి వీళ్ళు? యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండను. ఎందుకు? వీళ్ళు మాంసం అడుగుతున్నారు. ఆ 4వ వచనం నుంచి మనం చూస్తే అర్థమవుతారు కూడా. మాకు మా ఏదండి ఏమంటున్నారు తెలుసా అండి? వాళ్ళు ఏడ్చి 4వ వచనం చూడండి. ఇశ్రాయేలీ వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మశీల, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. దేవుడు ప్రతిరోజు ఆశ్చర్యం, అది ప్రతిరోజు అద్భుతం. అది అద్భుత కార్యాన్ని చూసి వలవలా ఏడుస్తున్నారు కదా, కంప్లైంట్ చేస్తున్నారు. అరే బానిసత్వంలోనే బాగుంది కదా అని ఏడుస్తూ ఉన్నారు. మోషే కోపం రాదా? దేవుడు కోపడం రాదా? వచ్చింది. మోషే గారికి చాలా చెడ్డదిగా ఉంది. చూడండి 11వ వచనం నుంచి ఎంత రౌద్రం వచ్చిందంటే, కాబట్టి మోషే యెహోవా ఇట్లానే, నీ వేళ నీ సేవకుని బాధించితివి,
నా మీద నీ కటాక్షం రానిక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితనా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్తున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేనిది. నీవు నాకు ఇట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. అదే ఏరియాలో మాంసాపేక్ష కలిగిన ప్రజల వలన ఇతడు విసిగి వేసాలి. ఏదైతే అతని జీవితాన్ని డిఫైన్ చేస్తున్నదో ఆ ప్రజల కొరకు, తన దేశము కొరకు, తన ప్రజలను ఎంతగానో ఇది చేయాలని ఎన్నో ఆశలు పడినటువంటి ఇతడు వారి దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్కి గురైనాడు. నేను ఎక్కడి నుంచి చేయగలను? వీళ్ళ యొక్క ఆశలకు, గొంతెమ్మ కోరికలకు అంతు లేకుండా పోయింది. ప్రభువా, నా బాధను నేను చూడకుండానట్లు నన్ను చంపుము అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నేను ఆహారం ఇవ్వబోతున్నాను అని చెప్తే మోషే ఏమన్నాడు తెలుసా అండి? 21వ వచనము. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు 4 దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన? వారు తృప్తిగా తిన్నట్లు సముద్ర చేపలని వారి నిమిత్తము కూర్చవలన అని అతని యొక్క మైండ్ కాంప్రహెండ్ చేయలేకపోతుంది. నేను ఎక్కడ ఇది చేయగలను? తినుటకు మాకు మాంసం ఇమ్మని నన్ను అడుగుతున్నారు, నేనేం చేయను, నేను మొయ్యలేను. మోషే మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, అంతకుముందు మన్నా ఏమన్నా మోషే ఇచ్చాడా? ఫరో చేతిలో నుంచి మోషే విడిపించాడా? ఎర్ర సముద్రాన్ని మోషే పాయలు చేశాడా? నీటిని మధురముగా మోషే మార్చాడా? బండ నుండి నీటిని కలుగు చేసింది మోషే కదా, దేవుడు. ఇప్పుడు మాంసం ఇమ్మని అడిగితే ఎవరిస్తారు మాంసం? దేవుడు ఇస్తాడు. ఇతడు దేవుని వైపు కాకుండా ఈ ఫ్రస్ట్రేషన్లో ఈ ఎదురుగా నిలిచినటువంటి ఈ ఎదురు బండలు, ఈ యొక్క కుతంత్రపు బుద్ధితో కూడినటువంటి రాజకీయపరమైనటువంటి అప్రెషన్, లంచగొండితనం, కాళ్ళు లాగేటువంటి పనికి మారినటువంటి ఎత్తుగడలు, ఇవన్నీ కూడా మన వెనక్కి లాగుతున్నప్పుడు ఎప్పుడు మర్చిపోదు. నువ్వు దేవుని వైపు నీ దృష్టిని మరల్చాలి తప్ప ఆ దృష్టిని ఎప్పుడైతే ప్రక్కన తీస్తావో డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, ఫ్రస్ట్రేషన్కి గురవుతావు. దేవునిపై నీ దృష్టిని మరల్చుకో. ఏలియా గారు అప్పటి వరకు అన్ని సంవత్సరాలు దేవుని యొక్క గైడెన్స్ లేదు. ఒక్కసారిగా ఎందుకు మరణాపేక్ష వచ్చింది? దేవుని అడగలేదు సలహా, ప్రభువా నేనేం చేయను అని అడగలే. నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో అని చెప్పినటువంటి ఈ దైవజనుడు మర్చిపోయాడు. ఆయన వైపు నుంచి ఆ దృష్టిని మరల్చాడు. ఫ్రస్ట్రేషన్లో, చాలా డీప్ డిప్రెషన్స్లో మనం ఎప్పుడు మర్చిపోయేది ఏంటంటే దేవుని వైపు చూడడం మర్చిపోతాం. యాక్చువల్గా దేవుని వైపు ఆ స్లైటెస్ట్ మూమెంట్ ఆయన అలా ప్రక్కన పెట్టినటువంటి ఆ సమయంలోనే ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. మనం దేవుని విడిచిపెట్టి ఆయన ఆలోచన వదిలిపెట్టి మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తాం. అది నన్ను చంపే ప్రభువా, నేను ఇంక ఈ పని చేయను ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ నిజానికి ఆయన చిత్తంలో లేవు. అది సమస్య. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చాలా కృపామయుడు. మోషే గారిని తిరిగి ఆయన వైపు తీసుకుని వెళ్తున్నాడు. అద్భుతమైన బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాటలు. ఇది ఒక మాట చూడండి, 23వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఎవరో ఒక ప్రవక్త అడగట్లేదు మోషేని, దేవుడే స్వయంగా అడుగుతున్నటువంటి మాటలు. దేవుడు నేరుగా తన సేవకుని హృదయంలోనికి పలుకుతున్నటువంటి మాటలు. మోషే,
ఈ ప్రజలకు ఆహారం ఎలా తేగలనని ఎందుకు అంత టెన్షన్ పడుతూ ఉన్నావు? ఎందుకు అలా గివప్ అయిపోతూ ఉన్నావు? ఈ ప్రజలకు జాతిపితగా ఉండాల్సినటువంటి నీవు నా వల్ల కాదు అని చేతులు ఎత్తిస్తున్నావండి. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఫరో చేతిలో నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ శక్తిని ఈ రోజు తక్కువైపోయింది అనుకుంటున్నావా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి ఆయన శక్తి, ఇన్ని లక్షల మందిని ఆహారము చేత పోషించినటువంటి ఈ శక్తిని, నీటిని మధురముగా మార్చిన ఈ శక్తిని ఈరోజు నువ్వు తక్కువ చేస్తున్నావుటయా? యెహోవా బాహుబలము తక్కువైనదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చి ప్రార్థన చేస్తున్నావేమో, ఒకవేళ నీ యొక్క నిరాశ నిస్పృహల్లో, నీ యొక్క కృంగుదలలో నీవు అనుకున్నటువంటి ఆ గొప్ప ఐడియల్స్ అన్నిటిని వదిలిపెట్టేసి ఇక చాలు అనేటువంటి విధానంలోకి వచ్చేసి ఉండొచ్చు. ఈ కుటుంబాన్ని నేను బాగు చేయలేను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఈ భార్యను నేను సరి చేయలేను నువ్వు అనుకుంటూ ఉన్నామో, ఈ త్రాగుభర్తను నేను సరి చేయలేనని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నా ప్రియ సహోదరుడా, దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు, సహోదరి నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? నీ భర్తను మార్చలేనంత శక్తిహీనుడా నీ ప్రభువు? నీ భార్య యొక్క సనుగుడును తగ్గించలేనంత, సరి చేయలేనంత శక్తిహీనుడా పరిశుద్ధాత్మ దేవుడు? డోంట్ గివ్ అప్. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోవద్దు. ఈ దేశము కొరకు, ఈ సువిశాల భారతదేశం కొరకు ఎన్నో కలలు కానీ ఎంతో చక్కటి విద్యాభ్యాసాన్ని చేసి, చక్కటి వైద్య వృత్తిని, ఇంకో దాన్ని పాలిటిక్స్ని, ఇవన్నీ కూడా ఎంచుకుని ఎందుకు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నావు? ఎందుకు వదులుకుంటూ ఉన్నావు? నీ దేశానికి నువ్వు సేవ చేయాలి. వెనక్కి రాకూడదు, వెనక్కి దిగకూడదు. ప్రజలకు సేవ చేయడానికి పొలిటికల్ ఎత్తుగాలను చూసి అల్లిపోతుంది. ఎవరో పోటీగా నీ మీద అన్నటువంటి మాటలకి కృంగిపోద్దు. నువ్వు చూడాల్సినటువంటిది నీ దేవుడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? యెహోవా బాహుబలము తక్కువైనదా? ఏలియా గారికి అట్లాగే చేసినాడు. ఏం చేసినాడు? బువ్వ పెట్టాడు. ఏలియా, నీకు అవసరమైంది బువ్వ. ప్రభువా నన్ను తీసుకుంటే బువ్వ పంపిస్తున్నాడు ఏంటి దేవుడు? మళ్ళీ తిన్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏలియా, ఎంత మట్టుకు చాలు అంటున్నావేంటి? నీ కొరకు ఇంకా చాలా ఎక్కువ ఉంది. ప్రయాణాలు ఉన్నాయి, ఇంకా చాలా అగ్నిని నువ్వు దించాల్సి ఉన్నది. నువ్వు ఇంకా యోర్దాను నదిని పాయలు చేయాల్సి ఉన్నది. నీవింకా రాజులను అభిషేకించాల్సి ఉన్నది. నీవింకా ప్రవక్తలను తయారు చేయవలసి ఉన్నది. నువ్వేంటి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నావు? ఎంత మట్టుకు చాలును కాదు, నీ కొరకు చాలా పని సిద్ధంగా ఉన్నది. నా వైపు చూడు. దేవుడు చూపించాడండి. ఏం చూపించాడు తెలుసా అండి? 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో నేను చదువుతున్నాను చూడండి, 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? తన భక్తులు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు ప్రశ్నల్ని సంధిస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఇక్కడ చూడండి, ఏలియా, ఇచ్చట ఏం చేస్తున్నావు? నువ్వు నా వైపు చూడాలి. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా అండి? పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలుచుండమని చెప్పాడు. 11వ వచనం. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచి, యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ ఆ యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన కానీ ఆ భూకంపం అందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ఎదుట కనుపరిచినటువంటి ఆ శక్తి
గాఢాంధకారంలో ఉన్నటువంటి దేవుడు తన స్వరాన్ని ఆ హోరేబు పర్వతం మీద చూపించినటువంటి దేవుడు ఈరోజు ఒకే ఒక్కడైనటువంటి తన బిడ్డకు చూపిస్తున్నాడు. బలమైన పెనుగాలి, భూకంపం, ఇవన్నీ ఒక వ్యక్తిని ఆదరించడానికండి, ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికండి, ఒక వ్యక్తి తన వైపు ఆ దృష్టిని మరల్చకుండా ఉండడానికి, తన యొక్క బిడ్డకు ఎంతకైనా చేసేటువంటి దేవుడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఎందుకు ఫ్రస్ట్రేషన్కి లోనవుతాను? చూడు, నేను నిన్ను ఎంత ఇది చేస్తున్నాను. యోనా అనేటువంటి ప్రవక్త కూడా చాలా ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు. మనం అనుకుంటాం నినివే పట్టణం బాగుపడితే ఏలియాకి కడుపు మంట ఎందుకు అని. వాళ్ళు అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను ఎలా చంపారు తెలుసండి? ఇశ్రాయేలు యొక్క పుర్రెలను ఇశ్రాయేలు దేశంలో పిరమిడ్ల రూపంలో అలా పేర్చారట, చిన్న చిన్న పిరమిడ్లాగా. యోనా గారు వాళ్ళని ఏ విధంగా క్షమించారు? అదే చిన్న విషయమా? ఒక సాధారణ యూదురాలు హిట్లర్ని క్షమించడం అనేది ఏమైనా సామాన్యమైన విషయమా? హింసింపబడినటువంటి వారు, ఆ హోలోకాస్ట్ నుండి బయటపడినటువంటి వారు క్షమించడం ఏమైనా చిన్న విషయమా? యోనా గారు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 3వ వచనం చదువుతున్న, 4వ అధ్యాయం 3వ వచనం యోనా గ్రంథం. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాం. దేశంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇది చాలా కష్టంగా ఉంది, నా దేశాన్ని నాశనం చేసినటువంటి వారిని క్షమించమంటే ఎక్కడవుతుంది? నన్ను చంపే. దేవుడు మరలా తన బిడ్డను ఆదరించడానికి గమనించాలి. యోనాను దేవుడు ఉద్యోగంలోంచి పీకలేదు. ఒరే భ్రష్టుడా ఏంటిది అని అనలేదు, కఠినంగా మాట్లాడలేదు. ఏ విధంగా మోషేతోటి నెమ్మదిగా డీల్ చేశాడో, ఏ విధంగా ఏలియాతో నెమ్మదిగా డీల్ చేశాడో, తన ప్రవక్త యోనాతో అట్లాగే డీల్ చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? 4వ వచనం, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. ఎంత సున్నితముగా తన ప్రవర్తన డీల్ చేస్తున్నాడో చూడండి. నీవు కోపించుట న్యాయమా? ఆ ప్రశ్న దేవుని వైపు త్రిప్పడానికి అడుగుతున్నాడు. యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆ ప్రశ్న మోషే గారు యెహోవా వైపు చూడడానికి. నీ శక్తి కాదయ్యా నువ్వు సాధించాలనుకునేది, దైవశక్తి. ఏలియా నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, నీ శక్తితో చేశారనుకుంటున్నావు, నువ్వు దైవశక్తి వైపు చూడు. యోనా గారికి మరలా అది చెప్తున్నాడు. ఆ చివరికి వచ్చేసరికి ఆ మాట చెప్పాడు. 11వ వచనం చూడండి, 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? నా విచారాల వైపు చూడు యోనా, నా ఫీలింగ్స్ వైపు చూడు యోనా, నా ఆలోచనల వైపు చూడు నా ప్రవక్త. నువ్వు నా వైపు చూడకుండా ఇంకో వైపు ఎక్కడో చూస్తున్నావు. నువ్వు ఎక్కడో చూస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నా ఫీలింగ్స్ నీకు పట్టడంలే. నీవు నాతోనే మాట్లాడుతున్నావు కానీ నా చిత్తంలో నువ్వు ఉండడానికి ఇష్టపడడం లేదు. నా ప్రియ సహోదరుడా, దేవుడిని నువ్వు ఓపికగా డీల్ చేస్తాడు. ఫ్రస్ట్రేషన్ గురవద్దు. నీ దేశాన్ని ప్రేమించు. నీ దేశం కొరకు దేవుడు నీకేమి ఉద్దేశించి నేను నడిపిస్తే అది చేయడానికి ఏమాత్రం వెనక్కి అడుగు వేయవద్దు. దేశంలో ఉన్న లంచాలు చూసి చాలామంది నిరాశతోటి చాలా పనులు వదిలేసుకున్నారు, నాకు తెలుసు. ఈ రోజున జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ వెనకథలు వచ్చేటువంటి చావు దెబ్బ లాంటి బెదిరింపులు, అనేక మంది వారి యొక్క ఆ సోషల్ కన్సర్న్ ఎదుర్కొంటున్నటువంటి రోజు. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. దేశమే కాదు, కుటుంబం విషయంలో ఎత్తలేసిన వారు అనేక మంది ఉన్నారు. ఇక లాభం లేదండి నా కుటుంబం విషయం, ఇది చాలా చెయ్యి దాటిపోయిన విషయం అండి. ఇప్పుడు మర్చిపోవద్దు, యెహోవా హస్తము ఆ బలం బాహుబలము తక్కువైనదా? యెహోవా హస్తము కురుచి అయినదా రక్షింపనేరకుంటున్నట్టు.
దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఏదైనా కానీ దేవుడి సాయంకాల సమయంలో నేను హెచ్చరిస్తున్నాడు. ఆయన వైపు చూడు, వదిలేవద్దు. తల వంచుదాం, ప్రార్థించాం. ప్రతి ఒక్కరు తల వంచండి. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, తల్లి, దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ విషయంలో బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవాలని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? నువ్వు ఎంత కాలం కష్టపడి ఒక్కసారిగా ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు ఈ పనిని? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం నువ్వు దేవుని వైపు చూడడం లేదేమో. నువ్వు దేవుని వైపు చూడడం లేదేమో. యెహోవా బాహుబలము తక్కువైనదా? ప్రియ తండ్రి, నీ యొక్క స్పష్టమైన మెల్లనైన వాక్కులను బట్టి వందనాలు. మాలో చాలా మందిని మా ఎదుట ఉన్న పరిస్థితులను చూసి మా యొక్క ఆసక్తిని కోల్పోతూ ఎందుకు వచ్చిందని ఆ పనిని వదిలేసేటువంటి పరిస్థితులు, మా కుటుంబాన్ని ఏదో చక్కదిద్దుదాం, ఏదో ఓడబడుద్దామని మేము అనుకుని వాటన్నిటిని వదిలేసాం ప్రభా చాలాసార్లు. మరణాపేక్ష కలిగినటువంటి పరిస్థితి, ఫ్రస్ట్రేషన్ మా యొక్క జీవిని ఆర్పిస్తూ ఉంటుండగా నీ వైపు చూడడం నేర్చుకోవాలని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ విధమైనటువంటి వెనుకబాట పట్టినటువంటి వారు ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఆ జీల్ని ఆర్పేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెహోవా హస్తము కురుచేయనదా, యెహోవా బాహుబలము తక్కువైనదా అనేటువంటి ప్రశ్నల చేత మీరు సంధించండి ప్రభువా. నీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించండి. నీ వాక్కుల చేత బిడ్డలను దర్శించండి, వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. వారి కుటుంబాన్ని దర్శించండి, ఆదరించండి నాయన. దీనిలో ఆదరించే దేవుడు, మీరు బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన పిలుపు నుండి వెనక్కి రాకుండా సహాయం చేయండి. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరగకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యువ పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభు. దేశ పరిస్థితులు, దేశంలో ఉన్న ఈ ఫండమెంటలిస్టిక్ ఐడియాలజీని చూసి భయపడుతున్నటువంటి అనేక పరిస్థితులు చేయి దాటిపోయాయి, నేను ఏమాత్రం ఈ విధానంలో ముందుకు వెళ్ళలేనని చేతులెత్తులు వేసినటువంటి బిడ్డలు, ఓ ప్రభువా మీరు మా దేశాన్ని దర్శించండి స్వామి. మీరు దర్శించండి, సరిచేయండి, కృపను నిర్ణయించండి. మా కుటుంబాన్ని దర్శించండి, మా సంఘాలను దర్శించండి, మా సమాజాన్ని దర్శించండి. మీ కృప చేత మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ COVID-19 వల్ల ఇంకా యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు, ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ ఉద్యోగాల విషయాల్లో సమస్యలు, నిరుద్యోగ సమస్య, ఎన్నో విషయాలు ప్రస్తుతం మా దేశాన్ని, ప్రపంచాన్ని పీడిస్తున్నాయి స్వామి. నీ బిడ్డలుగా మీరు మమ్మల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు, ఈ విధంగా నిరీక్షణ కలిగించే విధానంలో మమ్మల్ని వాడుకోబోతున్నారో మీరు ఎరుగుదురు స్వామి. మేము నీ వైపు చూడడానికి సహాయం చేయండి, దూసుకుపోవడానికి కృపను అనుగ్రహించండి. నీ కృప కలిగిన హస్తాలకు మా జీవితాలను, మా కుటుంబాలను, దేశాన్ని అప్పగిస్తున్నాం. దర్శించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారికి కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘం అంతటికీ సదాకాలము తోడేళ్ళు నడిపించునుగాక. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, బుధవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ అధ్యయన తరగతి, బైబిల్ స్టడీ. అదేవిధంగా శుక్రవారము సాయంకాలం 7 గంటలకు ఉపవాస ఆరాధన ఇదే యూట్యూబ్ ఛానల్పై మరియు ఫేస్బుక్ పేజ్పై ప్రసారం అవుతాయి కనుక దయచేసి గమనించి పాల్గొనాలని మనం చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.